వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక సరికొత్త టెంపుల్కి అయితే తీసుకొచ్చేసానండి. ఈ టెంపుల్ వచ్చేసి మదీనాగూడలో ఉన్న శ్రీ ధర్మపురి టెంపుల్. ఇక్కడ ఆల్ టెంపుల్స్ అంటే అన్ని దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఇక్కడ పెద్ద ఏరియాలో బిల్డ్ చేశారు. సో ఇది మొత్తం శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, అయ్యప్ప స్వామి, స్ఫటికలింగం, ఇలా అన్నీ ఆల్మోస్ట్ మనకు అన్నీ కవర్ అయిపోతాయండి. ఈ ఒక్క గుడికి వస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మీకు ఎలా రావాలి అంటే మియాపూర్ నుంచి చందానగర్ వెళ్ళే వేలో మధ్యలో మదీనాగూడ అని ఉంటుంది. మదీనాగూడలో శ్రీ ధర్మపురికి క్రోమ పక్కన రోడ్డు ఉంటుంది. సో లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది చాలా పీస్ఫుల్ టెంపుల్. అసలు మనకి ప్రతి ఒక్కటి చాలా అందంగా అన్నీ ఒక కలగలిగిన టెంపుల్ అనమాట. చూడడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనం అందరినీ దర్శించుకుని కూర్చోవడానికి మంచి స్పేస్, అండ్ అక్కడ నిత్యాన్నదానం కూడా పెడుతున్నారండి. ఫుడ్ కూడా పెడతారు మనకి. అనంత పద్మస్వామి టెంపుల్, నాగదేవత టెంపుల్ అన్నీ కవర్ అయితే ఈ లొకేషన్ని మనం చాలా సీరియల్స్లో కూడా చూసుంటాము. ఇది వచ్చేసి మొత్తం సీరియల్స్కి కూడా యూజ్ చేస్తారు. ఈ టెంపుల్ని మనం అన్ని సీరియల్స్లో ఆల్మోస్ట్ ఇక్కడే షూట్ చేస్తారనమాట. మనం కొన్ని డేస్లో వెళ్తే ఫుల్ బిజీ ఉంటుంది టెంపుల్స్, మనం అన్నీ వ్యూ చేయలేము, అంత బిజీగా ఉంటుంది. కానీ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అసలు ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో కానీ ఎవరితో వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వచ్చిన పర్పస్ ఏంటంటే మా సిస్టర్కి మొక్కు ఉందండి. సో అందుకోసం నాగదేవత మొక్కు ఉంటే అది తీర్చుకోవడానికి వచ్చిందనమాట. ఇక్కడైతే అసలు మనకి కొత్తగా స్ఫటికలింగం టెంపుల్ కూడా కట్టారు శివుడిది. అదైతే చాలా బాగుంది. అసలు అక్కడికి వెళ్తుంటే ఆ పీస్ఫుల్నెస్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ప్లే ఏరియా, సరస్వతి దేవ పూజ చేసుకోవాలనుకుంటే సరస్వతి అమ్మవారి టెంపుల్ సపరేట్గా ఉంటుంది. మనకి అక్షాభ్యాసాలు అన్నీ జరుగుతాయి అక్కడ. ఇది వచ్చేసి అనంత పద్మస్వామి టెంపుల్. ఇక్కడ మహర్షి టెంపుల్ కూడా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ కలగలిపిన టెంపుల్స్ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా మా సిస్టర్ పూజ అయితే స్టార్ట్ చేసాము. నాగదేవుడికి పూజ చేసుకుంటా అని చెప్పేసి మొక్కుకుందనమాట. అండ్ ఆల్సో మోకాళ్ళ మీద మెట్లు ఉంటాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, అవి కూడా ఎక్కుతానని చెప్పేసి మొక్కుకుంది. సో ఇంకా అలా స్టార్ట్ చేసాము మొత్తం టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుని. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా కోరుకున్న కోరిక నెరవేరుస్తాం అని చెప్పేసి అనుకుంటే చాలండి, మొత్తం నెరవేరుతుంది పక్క. మాకు అది జరిగింది కాబట్టి మా సిస్టర్ మళ్ళీ వచ్చి ఆ మొక్కు తీర్చుకుంటుంది అనమాట. నేను ఇదివరకు ఒక మొక్కుకున్నాను, నాకు కూడా అది చాలా బాగా జరిగింది. నేను మళ్ళీ వెళ్ళి మొక్కు తీర్చుకోవాల్సినాను. సో ఇలా మొక్కుకున్నవి మాకైతే మా వరకు జరిగినాయి. మీరు కూడా ట్రై చేయండి, జరుగుతుందా లేదా అనేది దేవుడి అనుగ్రహం. అది ఇంకా మనం మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి. అసలు ఫుల్ ఎండ అయినా కూడా మేము చాలా కష్టపడి ఎక్కింది. మా పాప కూడా క్యూట్గా అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది టెంపుల్లో. కానీ చాలా వేడి ఎండగా ఉండడం వల్ల కాళ్ళు అయితే బాగా కాలాయి. అక్కడ ఇదివరకు మీద ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మార్చారండి. అసలు చాలా అందంగా ఇంకా కడుతున్నారు కూడా. చాలా అందంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ చూడడానికి కానీ వెళ్ళి విజిట్ చేయడానికి కానీ. పీస్ఫుల్నెస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకి గోశాల ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అందంగా అనిపిస్తుంది మనకి. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఉన్నామే అని అనిపించదు. ఏంటంటే అక్కడ మనకి ఆటో ఫెసిలిటీ అనేది చాలా తక్కువ ఉందండి. సో మీరు ర్యాపిడో ఇవి ఏమన్నా బుక్ చేసుకున్నా కూడా ఇమీడియట్గా బుక్ అవ్వదు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు కానీ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఓన్ వెహికల్స్ వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.